కొన్ని మతతత్వ పార్టీలు భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు బాధ్యత అని జై బాలా, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ అన్నారు. మండలంలోని భీమరావుపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాగౌడ్ హాజరయ్యారు. అనంతరం రాజాగౌడ్ మాట్లాడుతూ మతతత్వ పార్టీల కుట్రలో రాజ్యాంగం నలిగిపోవద్దని, రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కలిగించిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను తిప్పుకొట్టడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాజ్యాంగ పరిరక్షణ యాత్రగా మండల వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు సంపదను దోచిపెడుతుందని రాజాగౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. అనంతరం అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ ప్రజలు నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు వినోద్, ఎన్ఎం రాజేందర్ రెడ్డి, గోవర్ధన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంతమంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూలగొడతాము అని చెప్పి కరువుదలు కూస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకు తగదని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ను కూలగొడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, దీనికి పిచ్చికుక్క గరిచినట్టు ప్రవర్తిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి తారక రామారావు, నువ్వు పిల్ల చేష్టలు బంద్ చేసుకో. ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా నిన్న మొన్నదాకా ప్రజలు నిన్ను చూసిండ్రు, ఈరోజు తిరస్కరించిండ్రు. దాని నుంచైనా గుణపాఠం తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం నేర్చుకో. నీకున్న అడ్వాంటేజ్ ఏం లేదు, చంద్రశేఖరరావు కొడుకు అనే తప్ప నీకున్నది ఏం లేదు. ఇక్కడ నిర్మించిన తెలంగాణ ఉద్యమంలో కానీ 1200 మంది ఆత్మ బలిదానాల పునాదుల మీద బతుకుతున్న కుటుంబం ఒకటే, అది కల్వకుంట్ల కుటుంబం. ఈ సందర్భంగా ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడున్న నాయకులు తొక్కి ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గారు అక్కడ ఉద్యమాన్ని నిర్మిస్తే అతన్ని తలపైన కాళ్ళు పెట్టుకుంటూ అమెరికాకి వెళ్ళి వచ్చి అక్కడ ఆయన తొక్కి ఇలా నువ్వు రాజకీయం చేస్తున్నావు. సిరిసిల్లలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం నేర్చుకో, లేకపోతే తగిన గుణపాఠం చెప్తాము హెచ్చరిస్తున్న ఈ సందర్భంగా. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేయాలనుకుంటున్నాం. ఇటువంటి పెట్టుబడిదారులకు పేద ప్రజల భూములను తీసుకొని పారిశ్రామిక వాడల అభివృద్ధి పేరుతోని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తే ఇలా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను కూలదోసే స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళను నియంత్రించాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వాలకు ఉందని. నార్సింగ్ మండల్ భీమరావుపల్లి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మన మండల ఇన్ఛార్జి రాజాగౌడ్ గారు వారి ఆధ్వర్యంలో, చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మనము ఈరోజు భీమరావుపల్లి గ్రామంలో పాదయాత్ర చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, దాంట్లో బీజేపీ వాళ్ళు కొంత కుట్ర చేసి కొన్ని అంశాలను తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు, కుట్ర చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి గ్రామంలో మనము పాదయాత్ర చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి రాజ్యాంగం తీసేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి చెప్తూ పాదయాత్ర చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక ముందు కూడా ఇంకా నార్సింగ్ ఇంకా కూడా గ్రామాలు 2-3 ఉన్నాయి. కాబట్టి వారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో కూడా అవి కూడా కొనసాగిస్తామని మనం చేస్తూ ఉన్నాం. ఇంకోటి మాట్లాడు. భారతదేశంలోని మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరియు సోనియమ్మ ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి మండలాల్లోనూ, జిల్లా లెవెల్లో, రాష్ట్రం మొత్తం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కోసమై పేద బడవు బలహీన వర్గాల యొక్క ఆశయాలను, వారి యొక్క హక్కులని కాపాడుకోవడానికై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలుస్తుంది. బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను అణగతొక్కుతూ ఉన్న వాళ్ళని అంబానీలకే వాళ్ళు ముడుపులు కడుతున్నారు తప్ప పేదవాళ్లకు చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజలు గ్రహించాలి. ఇప్పటికైనా మేలుకొని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం
వాళ్ళని ఒక కుటుంబం లెక్క చూసుకుంటూ వాళ్ళకి ఈరోజు వాళ్ళకి అన్నీ చేసుకుంటూ వస్తూ ఈరోజు వాళ్ళకి తల్లెలో అన్నం సన్న బియ్యం పెడుతూ వాళ్ళకి ఈరోజు వాళ్ళ కడుపు నింపుతూ వాళ్ళ సంతోషానికి హద్దులు లేకుండా పోయినాయి. ఈరోజు ప్రజలందరూ కడుపు నిండా మంచిగా తింటూరు మంచిగా ఉంటూరు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికైనా ఇబ్బంది పడదు. ప్రతి గింజ గింజ వరకు ప్రభుత్వం కొంటుంది, అన్ని విధాలు ఆదుకుంటుంది. ప్రజలను కూడా వాళ్ళకి ఎలాంటి పథకాలు అయితే అమలు చేసినాయో దానికంటే రెట్టింపు లేని అంశాలను కూడా లేని పథకాలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలే కానీ, రైతుల రుణమాఫీ కానీ, రైతు బంధే కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి ప్రజలకు అందే విధంగా ఈ 18 నెలల్లోనే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పాపాన లేదు. ఎవరికి కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నగిన చేసిన పాపాన లేదు. ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి రైతు బంధు కానీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతులకు, అలాగే పొలం లేని వ్యవసాయ కూలీలకు కూడా ఈరోజు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలానే మరిన్ని పథకాలతో ముందుకు వెళ్తూ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గౌరవించాలని కోరుతూ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. జై భీమ్.